అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరగబోయినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా మన చోడవరం నియోజకవర్గం నుంచి మరి తెలుగుదేశం పార్టీ తరఫున మన కేఎస్ఎన్ రాజు గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ఆయన తాలూకా అభ్యర్థాన్ని మరి చోడవరం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వైసీపీ పాలన, అవినీతి పాలన, అలాగే ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అవినీతి పాలనని ప్రజలందరి దృష్టిలో తీసుకెళ్లి చెప్పి మరి ఈ తెలుగుదేశం కూటమి తాలూకా అభ్యర్థి అయినటువంటి రాజుగారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి చోడవరం ప్రజలందరినీ కూడా గడప గడప కూడా వెళ్లి మేమందరూ అభ్యర్థించి అత్యధిక మెజార్టీతో చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా అందజేయాలని చెప్పేసి చోడవరం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు చోడవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థిగా మరి శ్రీ కేఎస్ఎన్ రాజు గారిని మరి అభ్యర్థిగా పెట్టడం జరిగింది. కేఎస్ఎన్ రాజు గారి గెలుపు గురించి మరి చోడవరం ప్రజలందరూ కూడా మరి ముందుకొచ్చి మరి సైకిల్ గుర్తుకు ఓటేసి ఆయన గెలిపించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు గెలిపించాలి? మరి గతంలో 2014, 19లో మరి కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి అన్ని కూడా గ్రామాల్లో అభివృద్ధి చేసి మరి పంచాయతీ బిల్డింగ్లు గాని, అంగన్వాడీ బిల్డింగ్లు గాని, సీసీ రోడ్లు గాని, ఉన్నటువంటి తారు రోడ్లు గాని, బియాండ్ రోడ్లు గాని మరి అన్ని దిక్కులా కూడా అభివృద్ధి అనేది ఓ తెలుగుదేశం ప్రభుత్వం కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే కనిపించింది తప్ప ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ లో కనీసం ఒక అభివృద్ధి పథకం కూడా, ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించవలసిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మేం గాని, ప్రజలు గాని అందరూ కూడా ఇంటింటికి తిరిగి మరి అందరినీ కూడా అభ్యర్థించి మరి సైకిల్ గుర్తుకు ఓటేసి మరి కేఎస్ఎన్ రాజు గారిని గెలిపించాలని చెప్పేసి మేమందరం కూడా ప్రాధాయపడతాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున కేఎస్ఎన్ రాజు గారిని అత్యధిక మేరతో గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారికి కానుకేస్తామని చెప్పేసి తెలియపరచుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మే 13వ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పొత్తులో భాగంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా చోడవరం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తు కొట్టేసి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించమని రోలుగుంట, రాయపూర్, బుచ్చిపేట, చోడవరం మండలాల ప్రజానికి అందరినీ కూడా వినయపూర్వకంగా నమస్కరించి కోరుకుంటూ, గతంలో నేను 2009 నుంచి 2019 వరకు చోడవరం శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను ప్రజానీకాన్ని అందరినీ కోరేది ఒకటే, ఆ రోజు 10 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ప్రజానీకానికి నేను ఏ విధంగా అందుబాటులో ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు ఏదో చేస్తాడని నమ్మి మీరు ఓటేసిన కరణం ధర్మశ్రీ గారు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు నేను నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాను, ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న ధర్మశ్రీ గారు ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచారు, రోడ్ల విషయంలో గాని, అలాగే అదేవిధంగా సామాజిక భవనాలు గాని, ఏ విధమైన నిర్మాణ కార్యక్రమాలు గాని, ముఖ్యంగా నేను బాధపడేది ఒకటే, అహర్నిశలో అహోరాత్రులు కష్టపడి 2014, 19లో నేను రెండోసారి శాసనసభ్యుడిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చోడవరం నియోజకవర్గంలో ముఖ్యంగా మెట్ట ప్రాంతాలైనటువంటి, ఎర్రవాయి ప్రాంతాలైనటువంటి బుచ్చిపేట, రాయకోత, రోలుగుంట మండలాల్లో నీరందక పంట పండక ఆకాశం చూసే రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 2,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించినటువంటి ఉత్తరాంధ్ర సుజల సమంత పథకం మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి, శంకుస్థాపన చేసి, గ్రాంట్ రిలీజ్ చేసి, అడుగు ముందుకేసి పనులు ప్రారంభిస్తే 5 సంవత్సరాలు మీరు దాన్ని ఒక అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లకుండా చేసినటువంటి పని, శాసనసభ్యుడిగా మీరు పూర్తిగా ఆ విషయంలో విఫలమయ్యారు. మీ ప్రభుత్వం విఫలమైంది. మళ్లీ దానికి మీరేమని చెప్పేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉన్నటువంటి 5 విడతల్ని కలిపి ఒకటే ప్యాకేజ్ కింద పెడతాం, ఒకసారి మేము ప్రాజెక్ట్ అంతా కట్టేస్తామని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు తప్ప, మీరైతే మాత్రం ఆ విషయంలో చోడవరం నియోజకవర్గ రైతాంగానికి మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి, అది పాపమా నేరమా అంటే దారుణం. అది
ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఆవేళ 2019లో మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుచుంటే గోదావరి జలాలు చోడవరం నియోజకవర్గం పొలాలకు పారున్నాయి. కానీ మిమ్మల్ని ఎన్నుకోవడం వల్ల, మీకు ఓటేయడం వల్ల ఇవాళ గోదావరి జలాలకి మా చోడవరం ప్రాంతం దూరం అయింది. దానికి ప్రధానమైన కారణం మీ యొక్క పరిపాలన, అసమర్థమైన పరిపాలన. నేను శాంక్షన్ చేయించిన కృషి విజ్ఞాన కేంద్రం, విత్తన అభివృద్ది పరిశోధన కేంద్రం గంధవరం గ్రామంలో నా కోరుకోటే నీరు ఇవ్వాలి, రైతాంగానికి విత్తనం ఇవ్వాలి, విధానం తెలపాలి. నీరు ఉత్తరాంధ్ర సూర్యశాంతి ద్వారా వస్తుంది, విత్తన అభివృద్ది పరిశోధన కేంద్రం నుంచి వస్తుంది, విధానం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి తెలియజేస్తాం. రైతాంగాన్ని ఇవాళ పాయకరాపేట, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాలు మరి పారిశ్రామిక అభివృద్ది జరిగితే చోడవరం నియోజకవర్గం అగ్రికల్చర్ హబ్, వ్యవసాయానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావాలని ఆవేళ నేను కన్న కళ్ళన్నీ కూడా మరి ఇవాళ మళ్లీ అదే స్థితిలో ఏ పరిస్థితుల్లో అయితే మేము ఆ శాంక్షన్ చేయించి చేశామో అక్కడే ఉన్నా తప్ప కడుపు కూడా ముందుకెళ్లేని పరిస్థితి. కారణం మీ యొక్క అసమర్థ పరిపాలన. అదేవిధంగా చోడవరం గ్రామంలో 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బీఈడీ కాలేజీకి ఎదుర్కొంటా 3,990 గృహాల నిర్మాణం కోసం జీవో తీసుకొస్తే మీ ప్రభుత్వం వచ్చే జీవోని క్యాన్సిల్ చేసి మీరేమని చెప్పేసి బహుళాంతస్తులు కాకుండా మీకు నచ్చినట్టు మీ వెనకాతలు తిరిగే వాళ్ళందరికీ కూడా నిజమైన లబ్దిదారులు కాకుండా ఆ ఇళ్ల స్థలాలన్నీ కూడా మీరు ఇచ్చారని అల్లం అమ్ముకున్నారని చెప్పాలి. అమ్ముకొని చేతులు మారి మీరు తెరతీశారు. భూమి ఏమో చేసి ఎక్వైర్ చేసేది మేము, శాంక్షన్ చేయించేది మేము, అయ్యారు చేస్తే అమ్మవారు వచ్చి చేసినట్టు మీరు వచ్చి పూర్తిగా మీరు దాన్ని ఏమో చేసి నిర్వీర్యం చేశారు. ఆవేళ నేను చోడవరానికి జిల్లా కోర్టు శాంక్షన్ చేయిస్తే 19,70,00,000 రూపాయల దగ్గర శాంక్షన్ చేయించి భవన నిర్మాణాలు ప్రారంభిస్తే మీరు వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు. మీరు తహసీల్దార్ ఆఫీసు చోడవరం కూలిపోతే కడితే 3 అంతస్తులు స్లాబ్లు వేస్తే ఆ స్లాబ్లు లాగా ఉన్నాయి. రైతు బజార్ నేను ఎంతవరకు కట్టానో ఆ రైతు బజార్ అంతవరకే ఉన్నది. ఏ పని కూడా మీరు ఒక్క అడుగు ముందుకేయకుండా చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట, రాయకాత, బొచ్చిపేట, చోడవరంలో చెప్పుకోదు ఒక్కొక్క పని కూడా మీరు చేయలేదు కాదు కదా. పైపచ్చి మీరేమోని నర్సీపట్నం నుంచి చోడవరం వరకు, గంధవరం వరకు, ఇటు సభవరం వరకు ఈ రోడ్డుని పూర్తిగా శిథిలావస్థకి తీసుకొచ్చారు. దురదృష్టకరం, బాధాకరం. చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి ఈ రోడ్లోనేమో చెప్పేసి హాస్పిటల్ పాలయ్యి కొందరు చనిపోయారు కూడా. నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఒక మాజీ శాసనసభ్యుడిగా, చోడవరం నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఈ చనిపోయిన మరణాలన్నిటికీ ప్రధాన ముద్దాయి అని చెప్పేసి నేను ఆరోపిస్తున్నాను. మీ యొక్క అవివేకమైనటువంటి పరిపాలన వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అభివృద్ది మీద మీకేమో నాకు అవగాహన లేదు. ఏ కార్యక్రమం ఎలా చేయాలన్న దానికి ఆలోచన లేదు. మీకున్నదంతా ఒకటే శాంక్షన్, కలెక్షన్, మీరు దోచుకోవడం తప్ప మీకు దాచుకోవడం తప్ప మీరు వేరే విధమైనటువంటి ఆలోచనే మీకు లేదు. దానికి తార్కాణమే మన భీముడిపట్నం, నర్సీపట్నం రోడ్ అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ, ఇంత అసమర్థ అవినీతి పరిపాలన చోడవరం ప్రజానీకం, నియోజకవర్గ ప్రజానీకం మిమ్మల్ని చూస్తే బెంబేలెత్తిపోతున్నారు. ఏ విధంగా ఎదురుపడితే ఆఖరికి చిన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టు దగ్గర నుంచి పెద్ద పనుల వరకు కూడా పూర్తిగా మీరు మీ అనుచరులు అవినీతికి పాల్పడి నియోజకవర్గాన్ని దోచికి తినేసి ఆ డబ్బంతా పట్టుకునే వాళ్ళు వచ్చి పైపచ్చి వాళ్ళు చెప్తున్నారట, మళ్లీ ఒక అవకాశం ఇవ్వండి, నేను ఈసారి మంత్రిని అవుతారని. శాసనసభ్యుడయ్యే చోడవరాన్ని పీల్చి పిప్పి చేసావు నాయన. నువ్వు మంత్రి అయితే మొత్తం నియోజకవర్గాన్ని నువ్వేమో చేసి మింగేసే పరిస్థితి ఉందని ప్రజానికి భయపడిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నువ్వు మంత్రి కాదు కదా, ఇంటికి వెళ్ళిపోయే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి దానికి చోడవరం ప్రజానికి ఆలోచన చేయమని, దయచేసి ఎటువంటి ప్రలోభాలకు గాని క్షణికావేశాలకు లోను కాకుండా ఆలోచించి ఓటేయండి. ఆ చోడవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలంటే, చోడవరాన్ని కాపాడాలంటే ధర్మశ్రీని ఓడించండి, చోడవరాన్ని కాపాడండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. ఇళ్ల స్థలాలన్నీ కూడా మీరు ఇచ్చారని అల్లం అమ్ముకున్నారని చెప్పాలి. అమ్ముకొని చేతులు మారి అవినీతికి మీరు తెరతీశారు. భూమి ఏమో చేసి ఎక్వైర్ చేసేది మేము, శాంక్షన్ చేయించేది మేము, అయ్యారు చేస్తే అమ్మవారు వచ్చి చేసినట్టు మీరు వచ్చి పూర్తిగా మీరు దాన్ని ఏమో చేసి నిర్వీర్యం చేశారు. ఆవేళ నేను చోడవరానికి జిల్లా కోర్టు శాంక్షన్ చేయిస్తే
19,70,00,000 దగ్గర శాంక్షన్ చేయించి భవన నిర్మాణాలు ప్రారంభిస్తే మీరు వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు. మీరు తహసీల్దార్ ఆఫీసు చోడవరం కూలిపోతే కడితే 3 అంతస్తులు స్లాబ్లు వేస్తే ఆ స్లాబులు లాగా ఉన్నాయి. రైతు బజార్ నేను ఎంతవరకు కట్టానో ఆ రైతు బజార్ అంతవరకే ఉన్నది. ఏ పని కూడా మీరు ఒక్క అడుగు ముందుకేయకంట. చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట, రావికాతం, బొచ్చిపేట, చోడవరంలో చెప్పుకోదు ఒక్కొక్క పని కూడా మీరు చేయలేదు కాదు కదా. పైపచ్చి మీరేమోని నర్సీపట్నం నుంచి చోడవరం వరకు, గంధవరం వరకు, ఇటు సభవరం వరకు ఈ రోడ్డుని పూర్తిగా శిథిలావస్థకి తీసుకొచ్చారు. దురదృష్టకరం, బాధాకరం. చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి ఈ రోడ్లోనేమో చెప్పేసి హాస్పిటల్ పాలయ్యి కొందరు చనిపోయారు కూడా. నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఒక మాజీ శాసనసభ్యుడిగా, చోడవరం నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఈ చనిపోయిన మరణాలన్నిటికీ ప్రధాన ముద్దాయి అని చెప్పేసి నేను ఆరోపిస్తున్నాను. మీ యొక్క అవివేకమైనటువంటి పరిపాలన వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అభివృద్ది మీద మీకేమో నాకు అవగాహన లేదు. ఏ కార్యక్రమం ఎలా చేయాలన్న దానికి ఆలోచన లేదు. మీకున్నదంతా ఒకటే శాంక్షన్, కలెక్షన్, మీరు దోచుకోవడం తప్ప, మీకు దాచుకోవడం తప్ప మీరు వేరే విధమైనటువంటి ఆలోచనే మీకు లేదు. దాని తార్కాణమే మన భీముడిపట్నం, నర్సీపట్నం రోడ్డు అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ, ఇంత అసమర్థ అవినీతి పరిపాలన చోడవరం ప్రజానీకం, నియోజకవర్గ ప్రజానీకం మిమ్మల్ని చూస్తే బెంబేలెత్తిపోతున్నారు. ఏ విధంగా ఎదురు పడితే ఆఖరికి చిన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టు దగ్గర నుంచి పెద్ద పనుల వరకు కూడా పూర్తిగా మీరు మీ అనుచరులు అవినీతికి పాల్పడి నియోజకవర్గాన్ని దోచికి తినేసి ఆ డబ్బంతా పట్టుకుని వాళ్ళు వచ్చి పైపచ్చి వాళ్ళు చెప్తున్నారట, మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, నేను ఈసారి మంత్రిని అవుతానని. శాసనసభ్యుడయ్యే చోడవరాన్ని పీల్చి పిప్పి చేసావు నాయన. నువ్వు మంత్రి అయితే మొత్తం నియోజకవర్గాన్ని నువ్వేమో చేసి మింగేసే పరిస్థితి ఉందని ప్రజానికి భయపడిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నువ్వు మంత్రి కాదు కదా, ఇంటికి వెళ్ళిపోయే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి దానికి చోడవరం ప్రజానికి ఆలోచన చేయమని. దయచేసి ఎటువంటి ప్రలోభాలకు గాని పోలవరం కట్టేస్తాను, ప్రత్యేక హోదా తెచ్చేస్తాను, మీకేమని చేసి పైపెచ్చేయమని చెప్పేసి రాజధాని విషయంకి వస్తే చంద్రబాబు నాయుడు రాజధాని గారు ఒక రాజధాని కట్టారు కానీ నేను 3 రాజధానులు కట్టేస్తాను. మరి ఈ 3 రాజధానులు ఎక్కడికి వెళ్ళాయి? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అట్టర్ ఫ్లాప్, ఇక్కడ ధర్మశ్రీ గారి పరిపాలన సూపర్ డూపర్ ఫ్లాప్. వాళ్ళ పరిపాలన పట్ల వాళ్ళ కార్యకర్తలు, నాయకులే ఈసరించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి చోడవరం నియోజకవర్గ ప్రజాకరణీకాన్ని కోరేది రోలుగుంట, రావికాతం, బుచ్చిపేట, చోడవరం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున పోటీ చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుడిని కూడా కోరేది ఒకటే, మీ అంతరాత్మ సాక్షిగా మంచి పక్షాన్ని నిలబడండి, మంచి వ్యక్తికి ఓటేయండి. నేను ఓపెన్ గా చెప్తే ఛాలెంజ్ చేస్తాను, ధర్మశ్రీ గారు మీరు నేను చోడవరం నడిపొట్టి నిలబడదాం. ఎవరు ఏదైనా ఒక్క ఆరోపణ, నిరూపణ కాదు, ఒక్క ఆరోపణ నా మీద చేస్తే శాశ్వతంగా రాజకీయాల్లో తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నాను. మీ కార్యకర్తలు చెప్పిన పనులకి, మీ నాయకులు చెప్పిన పనులకి అధికారులు ఆఖరికి ఏ అధికారి దగ్గరికి వెళ్ళా కూడా ఇది దీంట్లో మా వాటా కాదండి, ఎమ్మెల్యే గారే కప్పం కట్టాలని చెప్పేసి అధికారులందరూ భయపడిపోయే పరిస్థితి. అవినీతికి ప్రతిరూపం ఈ ధర్మశ్రీ గారి పరిపాలన. ఇంకా ఈ ధర్మశ్రీ గారి పరిపాలన చోడవరం కావాలా అని చెప్పేసి ఒక్కసారి చోడవరం ప్రజానీకాన్ని ఆలోచించమని చెప్పేసి కోరుకుంటూ, ధర్మశ్రీని ఓడించండి, చోడవరాన్ని రక్షించండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ మనం కాపాడుకోవాలనంటే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన చదువుకోలేదా? ఆయనకు ఆలోచన లేదా? ఆయన ఎంత విజ్ఞతతో మాట్లాడారంటే ఆయన మాట్లాడిన ఒక మాట నా హృదయానికి అతుకుంది. తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు ఎంతకాలం ఉంటుందని ఒక పత్రిక అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేంత వరకు ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇవాళ పొత్తు మా పదవుల కోసమో మా యొక్క మా స్వలాభం కోసమో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి స్వార్థపరుడు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అన్ని మాఫియాలు చేసే రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి. కాబట్టే ఏ ఎమ్మెల్యే గారు, ఏ మంత్రి గారు దోచుకున్న చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లి పెట్టి నియోజకవర్గాలు మార్చారు. మా ఎమ్మెల్యే గారు నేను ఎందుకు మార్చలేదంటే ఈయన ఇక్కడున్నా ఓటే, ఎక్కడున్నా ఓటే అన్న ఆలోచనతో నేను ఇక్కడే ఉంచాను. కాబట్టి చోడవరం నియోజకవర్గ ప్రజాన్ని కోరేది
తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు కోటేయండి. మంచి పరిపాలన మళ్లీ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి ఎక్కడైతే మన నియోజకవర్గం అభివృద్ధి ఆగిపోయిందో మళ్లీ అక్కడి నుంచి ఈ 5 సంవత్సరాలు చోడవరం నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చోడవరం నియోజకవర్గాన్ని నా సొంత నియోజకవర్గమైన కుప్పంతో సమానంగా చూస్తాను, మీ రాజు శాసనసభ్యుడిగా ఒక స్థాయికి తీసుకొచ్చాడు, నీ చేయూతనిస్తాను, మరో స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసరి. కానీ ధర్మశ్రీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని ఆశించి మోసపోయాం. ఈ 5 ఏళ్లు ఈ పరిపాలనకు చాలు, సైకిల్ గుర్తు కొట్టేద్దాం, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం, చోడవరాన్ని అభివృద్ధి పరుచుకుందాం, అవినీతి రహితమైనటువంటి పరిపాలనకి అందరూ కూడా సహకరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.